న్యూస్ బావ్. అందమైన ఆంటీల కోసం వెతికే తెలుగు ప్రేక్షకులకు ఆ లోటు తీరిపోయింది. గత 10 ఏళ్లుగా తెలుగు సినిమాల్లో పాత ఆంటీలను, ముదురు ముఖాలను చూసి చూసి బోర్ ఫీలవుతున్న సినీ ప్రియులకు కొత్తందం హాట్ గా పలకరిస్తోంది. వేడివేడి అందాల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కరువు తీర్చేస్తోంది సుప్రియా ఐసోలా. ఇటీవల విడుదలైన బాబు బాగా బిజీ ట్రైలర్లో ఓరచూపులు, కొంటె తలుపులు, మైమరపించే అందాలతో సుప్రియా ఐసోలా యూట్యూబ్ను ఓ ఊపు ఊపేస్తోంది. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ట్రైలర్లోనే ఇంతలా కనిపిస్తే మూవీలో ఇంకెంత అందాల విందు ఉంటుందోననే ఆశలను యూత్లో పెంచేసింది. ఆ ట్రైలర్ విడుదలైన గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయంటే అదంతా కేవలం సుప్రియా అందాల మాయాజాలమే. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం వచ్చిన సశేషం మూవీతో హాట్ గానే వెండితెర ఎంట్రీ ఇచ్చింది ఈ తెలుగు బ్యూటీ. తరువాత 2014లో వచ్చిన భూ సినిమాలోనూ చిట్టిపొట్టి నిక్కర్లలో చూపాల్సిందంతా చూపించేసింది. కుర్రకారు గుండెల్లో అగ్గిరాజేసింది. అయితే ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో సుప్రియకు పెద్దగా గుర్తింపు రాలేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మహేష్ పక్కన ఓ సీన్లో తళుక్కున మెరిసింది. అంతకుముందు ఆర్టిఫిషియల్ అనే షార్ట్ ఫిల్మ్లో ఈ అందగత్తె తన నటనతో, అందచందాలతో అటు పరిశ్రమ దృష్టిని, ఇటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఇన్నాళ్లూ ఒళ్లు దాచుకోకుండా బాగానే కష్టపడినా సుప్రియకు రాని గుర్తింపు బాబు బాగా బిజీ మూవీ ట్రైలర్తోనే వచ్చేసింది. ఆ సినిమాలో ఈ అందగత్తె క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ అబ్బో మామూలుగా లేవు. కోలకళ్లతో, కొంటె చూపులతో, ఎర్రని పెదాలతో, ఊరించి ఉసూరుమనిపించే నడుముతో నేను చాలా హాట్ గురు అని చెప్పేసింది. హిందీ సూపర్ హిట్ మూవీ హంటర్లో అక్రమ సంబంధం పెట్టుకునే హౌస్ వైఫ్ క్యారెక్టర్ సాయి తమహంకర్ చేసింది. ఆ పాత్రలో ఆమె చేసిన ఘాటైన సీన్లు ఆ సినిమాకే హైలైట్. అదే క్యారెక్టర్ను తెలుగులో రీమేక్ అయిన బాబు బాగా బిజీ సినిమాలో సుప్రియ పోషించింది. గత 10 ఏళ్లకు పైగా తెలుగు సినిమాల్లో ముదురు ఆంటీలను చూసి చూసి యువతరం చాలా బోర్ ఫీలవుతోంది. 40 ఏళ్లకు దగ్గరగా కొందరు, 40 ఏళ్లు పైబడి ఇంకొందరు ఆంటీలు ఉన్నారు. ఇప్పటికే అనేక సినిమాల్లో ఆ ముఖాలను చూసి చూసి ప్రేక్షకులకు ముఖం మొత్తేసింది. ఇంకెన్నాళ్ళీ ముడతల ముఖాలు, ముదురు అందాలతో నెట్టుకొస్తారని ఆడియన్స్ విసుక్కుంటున్నారు. కొత్త అందాల కోసం, కొత్త అభినయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వెటరన్ ఆర్టిస్టులను ఇంతవరకు ఆదరించాం, అభిమానించాం. ఇక చాలు, వాళ్లు కూడా ఇంకా అవకాశాల కోసం ఎదురుచూస్తూ పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్, హాట్ ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా గౌరవంగా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటే బెటర్ అంటున్నారు ఫ్యాన్స్. యంగ్ టాలెంట్ సుప్రియా ఐసోలాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి తప్పుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఓ సీన్లోనే కనిపించే ప్రతి క్యారెక్టర్, ప్రతి నటీనటులు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని తపనపడే కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి డైరెక్టర్ల చేతిలో పడితే ఇక సుప్రియ దశ తిరిగినట్లేనని, ఓ 10 ఏళ్లకు తక్కువ కాకుండా వెండితెర మీద కాకరేపడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. పైగా పరిశ్రమకు వచ్చిన కొత్తలో కాస్త భయంగా ఉండేదని, ఇప్పుడు ఏ భయాలూ లేవని, దేనికైనా రెడీ అని బాహాటంగానే సుప్రియ కూడా ప్రకటించేసింది. ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధమేనని చెప్పేసింది. ఇక ఆమె టాలెంట్ను టాలీవుడ్ ఏ రేంజ్లో వాడుకుంటుందో చూద్దాం. హాయ్ వ్యూయర్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ న్యూస్ బాల్ ఛానల్.